మరి దేవుడు పౌలు గారికి చక్కటి శక్తినిచ్చాడు. అయితే ఈరోజు మనము మరి జాగ్రత్తగా గమనించవలసినది ఏంటంటే, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. మరి చాలా మంది అనుకుంటారు ఇదంతా నా వలన కలిగినదే, ఇదంతా నేను కష్టపడడం వల్ల వచ్చినది, లేదా నేను చక్కగా చదువుకోవడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, రకరకాలుగా అనుకుంటారు. అయితే దేవుని లేఖనము ఏమని సెలవుస్తుందంటే, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో దేవుడు తప్పకుండా వారికి చక్కటి సామర్థ్యాన్ని ఇచ్చి వారు చక్కగా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి మనం చూసినట్లయితే చూడండి, చిన్నపిల్లలు ఉన్నారంటే ఉదాహరణకి వారు చిన్న వెయిట్ ఎక్కుతారు, మరి యవనస్తులు ఒక వెయిట్ ఎక్కుతారు.